హాయ్ అండి. టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి అయితే బయట ఉంటే ఒక 2 వారాల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉంటే చాలా రోజులు ఉంటుంది. దీనికోసం కొత్తిమీరని టమాటాని మగ్గిచ్చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేయించి మెత్తగా పొడి చేసుకొని ఆ తర్వాత అందులో వేయించిన ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకొని కారాన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం మగ్గించుకున్నటువంటి కొత్తిమీర, టమాటా, ఈ పక్కన పెట్టుకున్నటువంటి కారం సరిపడా వేసుకొని మిక్సీ పట్టుకొని వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ తర్వాత దీని అంతటికి పోపు పెట్టేసుకోవడమే. ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేడి వేడి నూనె అండి, ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.